హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అందులో బియ్యం పిండి కలుపుకొని పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ సోడాను కూడా ఒక చిటికెడంతా వేసుకోవాలి. జీలకర్రను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు తీసుకున్నాను. 1/2 కప్పు పిండి ఇందులోకి సరిగ్గా సరిపోయింది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు పునుగులు వచ్చే విధంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పునుగులు వచ్చే విధంగా పిండిని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పునుగులు వస్తున్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. పిండి తక్కువ పడితే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్లోకి చిన్నగా ఇలా పునుగులు వేసుకోవాలి. పునుగులు వేయగానే గరిట పెట్టకుండా చూసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇంకో సైడ్కి తిప్పేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. ఇంకో ఆయిల్ని కూడా వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మిగిలిపోయిన పిండితో మైదా పిండి వాడకుండా బియ్యం పిండితోనే ఇలా పునుగుల్ని వేసుకోవచ్చు. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.